సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ కు ఎస్ఎఫ్టీ 75,000 వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేరని ఆయన ఆగ్రహించారు. ఇక అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందని ఫైర్ అయ్యారు ఈటెల. అతి తక్కువ కాలంలో ప్రజలచే చీకొట్టుకున్న ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారన్నారు. ఇక మళ్లీ పంటలు ఎండిపోతున్నాయి, అలాగే మోటార్లు కాలిపోయాయని ఆగ్రహించారు ఈటెల రాజేందర్. స్వయంగా అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పండి అంటే ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అన్నట్టున్నది, ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో అంతా చదువుకుంటే పై పెట్టిండ్రు. తప్పు కాదు. ఇవాళ హైదరాబాద్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 70,000 రూపాయలు చెప్పండి, ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మోటార్లు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది కాదు. ఏం చేస్తావాను నాకు అర్థం కాదు. మూసేస్తావాను, ఉరిదిస్తావాను ఆయన మమ్మల్ని. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద కొట్టుడు ఉండా ఇంక 20 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళా ఈ తాటాకి చప్పులు భయపడతాది, ఇది వేస్తుంది. నిన్ననే మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ కు ఎస్ఎఫ్టీకి 75,000 ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేరని ఆయన ఆగ్రహించారు. ఇక అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందని ఫైర్ అయ్యారు. అతి తక్కువ కాలంలో ప్రజలచే చీకొట్టుకున్న ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారన్నారు ఈటెల. ఇక మళ్లీ పంటలు ఎండిపోయాయి, మోటార్లు కాలిపోయాయని ఆగ్రహించారు.
రెడ్డిపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ కి ఎస్ఎఫ్టీకి 75,000 రూపాయల ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహించారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందన్నారు. అతి తక్కువ కాలంలో ప్రజలచే చీకొట్టుకున్న ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచారన్నారు. మళ్లీ పంటలు ఎండిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయని ఈటెల రాజేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మల్కాజిగిరిలో ఇటీవల ఎంపీగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన విధానాల్లో పూర్తిగా విఫలమైంది. పాలనలో పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల చేత చీకొట్టించుకుంటుంది అంటూ ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లాలో ఆయన ఇవాళ ప్రచార నిమిత్తం వచ్చి ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ లో ఎవరు ఇల్లు కట్టుకోవాలని కూడా ఎస్ఎఫ్టీకి 7,500 చొప్పున వసూలు చేస్తున్నారు. అతి తక్కువ కాలంలో ఇల్లీగల్ తో ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలిచిపోతుంది. ప్రజలతో అతి తక్కువ కాలంలో చీకొట్టించుకున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారు. సేమ్ టైం మోటార్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, విద్యుత్ నిలిచిపోతుంది అంటూ ఈ ప్రభుత్వం పైన ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. గతం నుండి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో వేలాది కోట్ల అప్పులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు చేసింది ఏమి లేదు. ఏమైనా గత ప్రభుత్వం పైన ఆరోపణలు, లేదంటే గత ప్రభుత్వం పైన విమర్శలు, లేదంటే విచారణలు చేస్తున్నారంటే ఈటెల రాజేందర్ బెదిరిస్తున్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 జిల్లాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం ఈటెల రాజేందర్ 3 జిల్లాలో పర్యటిస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ తో ఆయన సభలు, సమావేశాలు, అదేవిధంగా ఇంటర్నల్ మీటింగ్స్ పెడుతున్నారు. పెట్టిన కారణంగా కాంగ్రెస్ పార్టీ తీర్మార్ మల్లన్న అభ్యర్థిగా పెట్టింది. అభ్యర్థి కారణంగా తీర్మార్ మల్లన్న పైన, ఈటెల రాజేందర్ పైన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. భిక్ష పెడితే ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద కొట్టుడు ఉండా ఇంక 20 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళా ఈ తాటాకి చప్పులు భయపడతాది, ఇది చేస్తుంది. నిన్ననే మోడీ గారే స్వయంగా, అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ట్యాక్స్ గురించి చెప్పండి. ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఎంత వాళ్ళు ఆరు అన్నట్టున్నది. ఇక దొరకదో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. అంతా చదువుకుంటే పై పెట్టిండ్రు. తప్పు కాదు ఇది. ఇవాళ హైదరాబాద్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి 75,000 రూపాయలు చెప్పండి. నువ్వు ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మోటార్లు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది. ఏం చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. మూసేస్తావాను, ఉరిదిస్తావాను ఆయన మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు. మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పెద్ద కొట్టుడు ఉండా ఇంక 20 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవరు ఉండరు. అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళా ఈ తాటాకి చప్పులు భయపడతాది, ఇది